కర్రెగుట్టల్లో ఏం జరుగుతుందన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ కర్రెగుట్టల్లో గుహలున్నాయట. అంటే అసలు న్యాచురల్‌గా ఏర్పడ్డ రాతి గుహలున్నాయట లోపల. వీళ్ళు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేసరికి అక్కడి నుంచి మావోయిస్టులంతా ఎళ్ళిపోయారు. కానీ ఆ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగలిగారు. ఇగో కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు గుర్తించిన రాతి గుహ. సొరంగం లోపల విశాలమైన ప్రాంతం ఉందట. సలహేభట్ చెమండా అడవుల్లో స్వాధీనం చేసుకున్న బాంబులు. ఇగో వాళ్ళకి సంబంధించిన కుక్కర్లు అంతా అన్ని వాళ్ళ సామాగ్రి భోజనం చేయడానికో లేకపోతే ఇంకా వాళ్ళ డైలీ దీనికోసం అక్కడ ఏర్పాటు చేసుకున్న ఆ సౌకర్యాలకు సంబంధించినవన్నీ అక్కడ దొరికినాయి. ఇట్లాంటి గుట్టలు ఎన్నో ఉన్నాయట. ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో గుట్టలు ఉన్నాయట. ఇది ఒక పెట్టని కోటలాగా ఉన్నది కర్రెగుట్టలు అన్నది. పోలీసులు ఆ ప్రాంతాలకు చేరుకోవడమే కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఒక గుట్టను చేరుకోవడానికే తీన్ పాంచ్ అవుతుంది. ఇక అట్లా ఒక 20-30 గుట్టలు ఉంటాయట. ఆ గుట్టల్లో రాతి గుహలు. సో ఇట్లా ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు నిన్న 38 మంది చనిపోయారు ఎన్కౌంటర్ అన్నారు. అంత ఉత్తదే అది. ఎన్కౌంటర్ లేదు, ఏం లేదు. పోలీసులు ఏంటంటే ఈ పోలీసులకు వడదెబ్బ తగిలింది, అందరు రిటర్న్ వస్తున్నారన్న దాన్ని స్టేట్మెంట్ని సైడ్ చేయడానికి 38 మంది చనిపోయారు అన్నదాన్ని ముందు పెట్టారు. 38 మంది చావలే, ఏం చచ్చిపోలే, ఎన్కౌంటరే కాలేదు అసలు. అది దొరకలేరు వాళ్ళు, అసలు దొరకలేరు వాళ్ళు వీళ్ళకి. ఏదో ఇక వాళ్ళు ఏమరపాటుగా ఉండి బయటికి వస్తే తప్ప వాళ్ళు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ లోపలికి వెళ్ళి కనుక్కోవడమే చాలా సవాల్గా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్. సొరంగంలోకి ప్రవేశించిన బలగాలు, అందులో అనుబంధంగా మరో 4 గుహలట. అంటే ఒక గుహ దానికి అనుబంధంగా 4 ఉన్నాయట. ధమ్తరి జిల్లాలో మందుపాత్రలు సామాగ్రి స్వాధీనం. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టల్లో వారి రహస్య స్థావరాల్లోకి భద్రతా బలగాలు ఆదివారం చొచ్చుకెళ్లాయి. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్కు సరిహద్దుగా ఉన్న నల్లరాతి బెడెం మల్లన్న గుట్టల్లో శనివారం భారీ సొరంగాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరే వెళ్ళగలిగే ఉన్న ఈ రాతి సొరంగం మార్గంలో దాదాపు 80 అడుగులు లోపలికి వెళ్లిన కోబ్రా సిఆర్పిఎఫ్ బలగాలు విశాలంగా ఉన్న ప్రాంతాన్ని చూసి విస్తుపోయినాయట. లోపల అనుబంధంగా మరో 4 గుహలు ఉన్నట్టుగా నిర్ధారించాయి. ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా గుర్తించిరట. ఒకవైపు నుంచి లోపలికి ప్రవేశిస్తే మరో మార్గంలో బయటకు వచ్చేలా ఉన్న గుహలను మావోయిస్టులు ఇటీవలే స్థావరంగా ఉపయోగించినట్టుగా భావిస్తున్నారు. బలగాల రాకను పసిగట్టి ఇక్కడి నుంచి జారుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇక్కడ దాదాపు 1000 మంది ఆశ్రయం పొందవచ్చని ఆనవాళ్లను బట్టి అంచనా వేశారు. మరోవైపు ధమ్తరి జిల్లాలోని కల్గారి పోలీస్ స్టేషన్ పరిధిలో సల్హేబట్ చమెండా అడవుల్లో డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిఐఎఫ్ బృందాలు ఆదివారం 3 చొప్పున కుక్కర్ బాంబులు, పైపు బాంబులు, ఓ టిఫిన్ బాంబును, వాకీటాకీని, ఔషధాలను, వంట పాత్రలు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సూరజ్ సింగ్ పరిహార్ వెల్లడించారు. చీకట్లో బాంబులు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఆపరేషన్ కొంత ఆటంకం ఎదురైంది. తర్వాత వెంకటాపురం మండలంలోని తాపాల నిచ్చెన మీదుగా కర్రెగుట్టల్లోకి బలగాలు చొచ్చుకెళ్లాయి. చెలిమెల, ముకునూరు అరణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తూ ముందుకు సాగాయి. రాత్రివేళ మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు వెలుతురును వ్యాప్తి చేసే బాంబులు వినియోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాత్రి సమయంలో కాంతిని ప్రసరింపజేస్తూ ఒక్కసారిగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని సరిహద్దులోని మంగవాయి, ముకునూరుపాలెం గ్రామస్తులు చెబుతున్నారు. పూజారి కాంకేర్, నంబి తదితర ప్రాంతాల్లో కూడా ఉదయం కొద్దిసేపు బాంబుల మోత వినిపించిందని తెలిపారు. కొన్ని బలగాలు బీజాపూర్ శిబిరానికి చేరుకోగా బ్యాకప్ పార్టీలు ఆపరేషన్ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అక్కడ మావోయిస్టులు కొంతమంది ఉన్నారన్నది వాస్తవం, బలగాలు చుట్టుముట్టిందన్నది వాస్తవం. అంతేగాని పోలీసులకి దొరికిపోయారు, 38 మంది చనిపోయారు అన్నదంతా ఫేక్. అసలు అలాంటిది ఏమీ లేదు. అది పోలీసులు ఇచ్చిన లీకే. ఈ గిట్టర్లు కూడా వాళ్ళే పోలీసులే లీక్ ఇచ్చిరన్న చర్చ కూడా జరుగుతున్నది. ఎందుకంటే మావోయిస్టులు కర్రెగుట్టలపైకి రావద్దని ప్రజలకేదో మెసేజ్ పంపినట్టుగా వచ్చిన లెటర్లన్నీ కూడా పోలీసులే చేసిరన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. డైవర్ట్ చేయడానికి. ఏదేమైనా ఇంత భయంకరమైన పరిస్థితి వీళ్ళు శనార్థిలో రాసిరు చూడండి. కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం, తప్పించుకున్న కీలక నేతలు, ఎట్టకేలకు మావోల స్థావరానికి బలగాల రాకను ముందే పసిగట్టిన మావోలు, వారికి చిక్కకుండా మకాం మార్పు, ఎండ, డీహైడ్రేషన్తో బలగాలు మావోయిస్టుల ఉక్కిరిబిక్కిరి, ప్రతికూల పరిస్థితుల్లోనూ బలగాల కూంబింగ్. సొరంగంలోనే చాన్నాళ్ల పాటు మావోల షెల్టర్.
సొరంగం ఫోటోలు విడుదల చేసిన బలగాలు. మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలి. పౌర హక్కుల సంఘం నేతల డిమాండ్. సో ఈ రకంగా ఇది నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. తప్పించుకున్న హిడ్మా. కర్రెగుట్టల్లో భారీ గుహ. నేవీ డ్రోన్లు జీపీఎస్ల సహాయంతో గుర్తింపు. మరిన్ని గుహలు ఉండొచ్చని బలగాల అనుమానం. నక్సల్స్ మరో ప్రాంతానికి వెళ్లి ఉండొచ్చని సందేహాలు. హిడ్మా దేవా లక్ష్యంగా ముమ్మర కూంబింగ్. 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని వేట. నిత్యం 4 హెలికాప్టర్లతో కర్రెగుట్టల చుట్టూ పహారా. భద్రతా బలగాలకు సవాలుగా భారీ సొరంగాలు. ప్రెషర్ బాంబు పేలి ఒక జవాన్కు గాయాలు.